హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రామ్స్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ హిస్టరీ 6th చాప్టర్ చేనేత కార్మికులు ఇనుము శుద్ధి చేయువారు కర్మాగార యజమానులు ఈ లెసన్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ బిట్, 17వ శతాబ్దంలో హిందూ మహాసముద్ర వాణిజ్యానికి భారతదేశ పశ్చిమ తీరంలో గల అత్యంత ముఖ్యమైన ఓడరేవు ఏది? గుజరాత్లోని సూరత్. నెక్స్ట్, ఆధునిక ప్రపంచంలో పారిశ్రామిక విప్లవానికి కీలకమైన పరిశ్రమలేవి? వస్త్రాలు, ఇనుము ఉక్కు పరిశ్రమలు. నెక్స్ట్, 1850 నుండి ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందడం ప్రారంభమైనప్పుడు ఏ దేశం ప్రపంచ కర్మాగారంగా ప్రఖ్యాతిగాంచింది? ఇంగ్లాండ్. నెక్స్ట్, క్రీస్తు శకం 1750 ప్రాంతంలో ప్రపంచ నూలు వస్త్రాల ఉత్పత్తిలో అగ్రగామి దేశం ఏది? భారతదేశం. నెక్స్ట్, ఏ శతాబ్దం నుండి యూరోపియన్ వర్తక సంస్థలు భారతీయ వస్త్రాలను కొనుగోలు చేసి యూరప్లో విక్రయించడం ప్రారంభించాయి? 16వ శతాబ్దం. నెక్స్ట్, 19వ శతాబ్దం మధ్యలో పటోలా పద్ధతిలో నేత నేసే ప్రాంతాలు ఏవి? సూరత్, అహ్మదాబాద్, పాటాన్. నెక్స్ట్, పోర్చుగీసు వారు సుగంధ ద్రవ్యాలతో పాటు యూరప్కు తీసుకుని వెళ్ళిన నూలు వస్త్రాలను ఏ పేరుతో పిలిచారు? కాలికో. నెక్స్ట్, కాలికో అనే పదం ఏ పదం నుండి ఉద్భవించింది? కాలికట్. నెక్స్ట్, మొదటగా యూరోపియన్ వర్తకులు భారతదేశం నుండి తెచ్చిన నాణ్యమైన వస్త్రములను ఏమని పిలిచేవారు? మస్లిన్. మోసుల్ ప్రాంతంలోని అరబ్ వ్యాపారుల నుండి మొదటగా యూరప్ వ్యాపారులు ఈ వస్త్రాల గురించి తెలుసుకున్నారు. నెక్స్ట్, చింట్ అనే ఆంగ్ల పదం ఏ హిందీ పదం నుండి వచ్చింది? చింట్ అనే పదం నుండి. నెక్స్ట్, చింట్ అనగా అర్థం ఏమిటి? రంగురంగుల చిన్న పూల డిజైన్ల వస్త్రం. నెక్స్ట్, బాందన్నా అనే పదం ఏ హిందీ పదం నుండి వచ్చింది? బాంద్నా. హిందీలో ముడివేయడం అని దీని అర్థం. నెక్స్ట్, బాందన్నా నమూనాలు ఎక్కువగా ఎక్కడ ఉత్పత్తి చేయబడ్డాయి? రాజస్థాన్, గుజరాత్. నెక్స్ట్, మన దేశంలో జందాని వస్త్రాలు నేసే ముఖ్య కేంద్రాలు ఏవి? బెంగాల్లోని ఢాకా, యునైటెడ్ ప్రావిన్స్లోని లక్నోలు. నెక్స్ట్, ఏ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ముద్రించిన నూలు వస్త్రాలు చింజ్ వాడకాన్ని నిషేధిస్తూ ఇంగ్లాండ్లో ఒక చట్టం రూపొందించబడింది? క్రీస్తు శకం 1720. ఈ చట్టాన్ని క్యాలికో చట్టంగా పిలుస్తారు. నెక్స్ట్, 1764లో స్పిన్నింగ్ జెన్నీని కనుగొన్నది ఎవరు? జాన్ కాయే. నెక్స్ట్, 1768లో ఆవరి యంత్రాన్ని రూపొందించింది ఎవరు? రిచర్డ్ ఆర్క్రైట్. నెక్స్ట్, ఏ శతాబ్దం నాటికి కొచ్చిన్లో డచ్ స్థావరాలను ఏర్పాటు చేసుకుంది? 17వ శతాబ్దం. నెక్స్ట్, 18వ శతాబ్దంలో భారత్లోని వస్త్ర కేంద్రాలలో అగ్రగామి మరియు ముల్ముల్ జందాని నేత పద్ధతులకు ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం ఏది? ఢాకా. నెక్స్ట్, 19వ శతాబ్దంలో పశ్చిమ తీరాన గుజరాత్లోని ముఖ్యమైన నేత కేంద్రాలు ఏవి? అహ్మదాబాదు, కంబాయ్, సూరత్. 19వ శతాబ్దంలో మద్రాసులోని ప్రధాన నేత కేంద్రాలు ఏవి? నాగపట్నం, పాండిచ్చేరి, మద్రాసు. నెక్స్ట్, తంతి నేత కార్మికులు ఏ రాష్ట్రానికి చెందినవారు? బెంగాల్. నెక్స్ట్, ఉత్తర భారతదేశంలోని నేత కార్మికులు ఎవరు? జులాహాలు లేదా మోమిన్. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలోని నేత కార్మికులు ఎవరు? సాలే, కైకోలర్, దేవాంగులు. నెక్స్ట్, సాధారణంగా నేత గృహాలలో నూలు వడికే సాధనాలు ఏవి? చెరక, తక్లి. నెక్స్ట్,
రంగు వస్త్రాలకు రంగుల అద్దకం వేసే వ్యక్తిని ఏమని పిలుస్తారు? రంగ్రేజ్. నెక్స్ట్, ముద్రణ వస్త్రాలకు ముద్రణ చేయించడంలో నేత పనివారు కొంతమంది ప్రత్యేక నైపుణ్యం గల పనివారి సహాయం తీసుకునేవారు. వీరిని ఏమని పిలుస్తారు? చిపిగార్స్. నెక్స్ట్, 1970లలో బెంగాల్లోని తంతి నేత గురించి చిత్రాన్ని చిత్రించింది ఎవరు? బెల్జియన్ చిత్రకారుడు సాల్విన్స్. నెక్స్ట్, ఔరంగ్ అనే పర్షియన్ పదానికి అర్థం ఏమిటి? గిడ్డంగి. నెక్స్ట్, సమాచార దర్పణ్ అనేది ఏ భాషా వార్తాపత్రిక? బెంగాలీ. నెక్స్ట్, 1931లో భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన త్రివర్ణ పతాకం మధ్యలో గల గుర్తు ఏది? చెరక. నెక్స్ట్, భారతదేశంలో మొదటి పత్తి మిల్లు 1854లో ఎక్కడ ఏర్పాటైంది? బొంబాయి. నెక్స్ట్, అహ్మదాబాద్లో మొదటి నూలు మిల్లు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1861. నెక్స్ట్, క్రీస్తు శకం 1800 సంవత్సరంలో మైసూర్లో పర్యటించి మైసూర్లోని వందలాది స్మెల్టింగ్ కొలుములలో ఊడ్జ్ ఉక్కును ఉత్పత్తి చేసే సాంకేతికతను మనకు వివరించింది ఎవరు? ఫ్రాన్సిస్ బుచానన్. నెక్స్ట్, చాలా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేసి శిలల నుండి లోహాన్ని పొందే పద్ధతిని ఏమంటారు? స్మెల్టింగ్. నెక్స్ట్, 19వ శతాబ్దం చివరిలో ముఖ్యమైన నేత కేంద్రాలుగా ఆవిర్భవించిన పట్టణాలు ఏవి? షోలాపూర్, మధుర. నెక్స్ట్, క్రీస్తు శకం 1900 నాటికి బొంబాయిలో దాదాపు ఎన్ని మిల్లులు పనిచేయడం ప్రారంభించాయి? 84 మిల్లులు. ఇవి పార్సీ, గుజరాతీ వ్యాపారవేత్తల ద్వారా స్థాపించబడ్డాయి. నెక్స్ట్, క్రీస్తు శకం 1799లో మైసూర్ పాలకుడెవరు? టిప్పు సుల్తాన్. నెక్స్ట్, భారతీయ ఊడ్జ్ ఉక్కు గురించి తెలుసుకోవడానికి 4 సంవత్సరాలు పరిశోధన చేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎవరు? మైఖేల్ ఫారడే. ఈయన విద్యుత్ అయస్కాంత ఆవిష్కర్త. టిప్పు సుల్తాన్ కత్తి ఏ రకమైన ఉక్కుతో తయారు చేయబడింది? ఊడ్జ్ ఉక్కు. నెక్స్ట్, కన్నడ పదం ఉక్కు, తెలుగులో హుక్కు, తమిళ్, మలయాళాలలో ఉరుక్కు. ఈ పదాల అర్థం ఏమిటి? ఉక్కు. నెక్స్ట్, బొగ్గును మండించేందుకు గాలిని పంపు చేసే పరికరాన్ని ఏమంటారు? బెల్లోస్. నెక్స్ట్, టిస్కో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఎక్కడ స్థాపించారు? జంషెడ్పూర్. నెక్స్ట్, టాటా ఇనుము ఉక్కు కంపెనీ ఏ సంవత్సరంలో తన ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించింది? 1912. నెక్స్ట్, మధ్య భారతదేశంలో ఇనుము శుద్ధి చేసే వారిని ఏమంటారు? అగారియాలు. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యుత్తమ ఇనుప ఖనిజాలు గల ప్రదేశం ఏది? రాజూరా కొండలు. నెక్స్ట్, టిస్కో కంపెనీ ఏ నది ఒడ్డున కలదు? సువర్ణరేఖ నది. నెక్స్ట్, మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది? క్రీస్తు శకం 1914. స్టూడెంట్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.